ప్రభుత్వ వ్యవస్థలో కూడా ఇప్పటి వరకు డిజిటల్ ఎంక్వైరీ, డిజిటల్ అరెస్ట్ అనేవి లేవు. కాబట్టి ఈ ఓన్లీ సైబర్ నేరాలు నకిలీ పోలీస్ వేషాధారణలతో వీడియో కాల్స్ చేసి ఢిల్లీ, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని, సుప్రీంకోర్టు జడ్జిలమని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ని, సీనియర్ సిటిజన్స్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేయాలి. ఎందుకంటే స్వతంత్ర సమరయోధులు వాళ్ళు మనకెందుకులే అని అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? కాబట్టి మనం వీలైనంత మందిని మనం మోటివేట్ చేయాలి. చేసి ఏమవుతుందంటే ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గిపోతుంది, డబ్బులు అనేవి పోకుండా జాగ్రత్త ఉండడం జరుగుతుంది. చేశారు కదా. ఇంకొకటి చాలా రకాలు ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అప్డేట్ చేస్తాం, ఇంతకుముందు ఓటీపీ చెప్పమని, ఇవన్నీ ఈ లాటరీ కలిగిందని, మీకు పార్సల్ వచ్చిందని, కొరియర్ వచ్చిందని, ఇలా చాలా రకాలుగా ఏపీకే ఫైల్స్, మనకు బ్యాంక్కి ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. అది క్లిక్ చేస్తే మనకు తెలియకుండా డబ్బులు అనిపోతాయి అన్నమాట. ఇవన్నీ సైబర్ క్రైమ్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్గా డబ్బులను ముట్టేయడే సైబర్ క్రైమ్. కాబట్టి మనకు ఈ అవగాహన అనేది ఉంటే మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎన్ని చిక్కడబడ్డా కానీ మనం డబ్బులు పోకుండా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఇట్లా ఫోటో తీసుకోండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.